ఢిల్లీలో ఇటీవలి ఓ ప్రమాదం సంభవించింది. కొత్త కారు కొనుక్కున్న ఒక మహిళ కుటుంబం సంతోషంలో మునిగిపోయి ఉంది. అయితే కారు కొన్నాక నిమ్మకాయలు తొక్కించడం మన సంప్రదాయంలో భాగం. ఈ క్రమంలోనే ఆ మహిళ కారును నిమ్మకాయలు ఎక్కించే ప్రయత్నం చేసి ప్రమాదంలో పడింది. కుటుంబం మొత్తాన్ని ఎక్కించుకున్నాక కారు షోరూం మొదటి ఫ్లోర్లోనే నిమ్మకాయలను తొక్కించాలని చూసింది. అనుకోకుండా ఆ కారు మొదటి అంతస్తు నుంచి రోడ్డుపై పడిపోయింది. క్షణాల్లోనే జరిగిన ఈ ప్రమాదం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2 రోజులుగా ఈ సంఘటనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కారు పడిపోయిన దృశ్యాలను చూస్తున్నారే తప్ప అందులో ఉన్న కుటుంబం గురించి ఎవరూ అడగడం లేదు. తూర్పు ఢిల్లీలోని నిర్మాణ్ విహార్లో ఉన్న మహీంద్రా డీలర్షిప్లో 29 ఏళ్ల మానీ పవార్ ఆమె భర్త ప్రదీప్తో కలిసి సుమారు 27 లక్షల రూపాయల విలువైన కొత్త మహీంద్రా థార్ రాక్స్ ఎస్యూవీని కొనుగోలు చేసింది. కొత్త కారు కొన్న సందర్భంగా షోరూంలోనే ఆమె పూజా కార్యక్రమం పెట్టుకుంది. సంప్రదాయంలో భాగంగా మానీ పవార్ కారు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులను కూడా ఎక్కించుకుని ఆమె కారును ముందుకు కదిపింది. కానీ అనుకోకుండా ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వడంతో కారు ముందుకు దూసుకెళ్లింది. ముందున్న గాజు గోడలను బద్దలు కొట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి పడటంతో కారు ధ్వంసమైంది. ఈ దృశ్యం ఒక సినిమా సన్నివేశంలా కనిపించింది. కారు గాజు గోడను ధ్వంసం చేసి ఒక్కసారిగా కిందకు జారిపోయి బోల్తా కొట్టింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డై ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ కారులో మానీ పవార్, ఆమె కుటుంబంతో పాటు షోరూం సేల్స్ మెన్ ఉన్నారు. ప్రమాదం తర్వాత బాధితురాలు మానీ పవార్ వివరాలను తెలిపారు. భయానక పరిస్థితులను వివరించారు. కారు హై ఆర్పీఎంలో ఉందని సేల్స్ మ్యాన్ చెప్పారు. కానీ ఒక్కసారిగా కారు ముందుకు వెళ్లిపోయిందన్నారు. కారు కింద పడినప్పుడు భయంతో గుండె ఆగినట్లు అనిపించిందన్నారు. కానీ కారులో ఉన్న ముగ్గురమో ముందు డోర్ ద్వారా క్షేమంగా బయటకు వచ్చామన్నారు మానీ పవార్. ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో తమకు తీవ్ర గాయాలైనట్లు వార్తలొచ్చాయని, అవన్నీ అవాస్తవమంటూ కొట్టిపారేశారు మానీ పవార్. తాను తన కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.